ఒంగోలు జిల్లా జైలు ముందు ఓ ప్రేమ వివాదం హై డ్రామాలా నడిచింది. ఫైటింగ్ సీన్లు ఒకటే లేవు కానీ అంతా సినిమాలా కనిపించింది. సింగిల్ టేక్ లో అంతా ఓకే అనిపించారు. ఇక్కడ హీరో మాత్రం కొంచెం వెనకబడినట్టే కనిపించింది. ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు రజిత ప్రేమించుకున్నారు. వీరిద్దరూ పెద్దలకు తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు మరో యువకుడితో వివాహం జరిపించారు. ఇష్టం లేని పెళ్లి కావడంతో రజిత కాపురం చేయకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న వెంకటేశ్వర్లు వద్దకే చేరింది. దీంతో అటు అమ్మాయి తల్లిదండ్రులు, రజిత అత్తమామలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. దీంతో జిల్లా కోర్టు వీరికి రిమాండ్ విధించింది. గురువారం నాడు వీరు బెయిల్పై విడుదలయ్యారు. ఈ సమయంలోనే జిల్లా జైలు ముందు హైడ్రామా నడిచింది. రజితను తీసుకెళ్లడానికి ఆమె తల్లిదండ్రులు ముందుగానే అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో ప్రియుడు వెంకటేశ్వర్లు కూడా అక్కడికి వచ్చాడు. రజిత బయటికి రాగానే ఆమెను బలవంతంగా తీసుకెళ్లడానికి ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించారు. దీనికి ఆమె ప్రతిఘటించడంతో వెంకటేశ్వర్లు వారి బంధువులు ఎంటర్ అయ్యారు. దీంతో వీరి మధ్య మళ్లీ వివాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు నెట్టుకున్నారు. ఈలోగానే రజిత తల్లిదండ్రులు తెచ్చిన కారులో ఆమెను బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు. ఎంతో ప్రయాసపడి ప్రియురాల్ని తీసుకెళ్లడానికి వచ్చిన వెంకటేశ్వర్లు ఈ విషయంలో కొంచెం వెనకపడ్డాడు. అమ్మాయి మీద లవ్ మ్యారేజ్ చేసేసుకున్నాం ఫిబ్రవరిలో. కానీ వాళ్ళు ఇప్పుడు వచ్చి మా మీద కేసు పెట్టేశారు. అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేశారు సార్. తెలియకుండా ముందు పెళ్లి చేసేసారు. అమ్మాయిని ఏడుస్తున్నా కొట్టి బలవంతంగా వాళ్ళ మామయ్య కాలేజ్ తొక్కాడంట. అమ్మాయి సాక్ష్యాలు చెప్పింది. అలా చెప్తారని ఇప్పుడు తీసుకొని బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయారు సార్. అమ్మాయిని మేము తప్పు చేయలేదు సార్. మేము ప్రేమించుకోవడం తప్పు అంటే మీరు ఏం చేయండి సార్. ఏదేమైనా గానీ సినిమాల్లో కనిపించే ఇలాంటి దృశ్యాలు రియల్ లైఫ్ లో కనిపించడంతో అక్కడి వారు ముందుగా ఆశ్చర్యపోయిన తర్వాత ఎంజాయ్ చేసినట్లే కనిపించారు. స్థానిక వార్తల్లో స్వల్ప విరామం.